జిల్లా వైద్యాధికారి మరియు డిసిహెచ్ఎస్ గారు ఇద్దరం కలిసి రావడం జరిగింది. ఈరోజు హెల్త్ సెక్రటరీ గారు మరియు మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము ఈ ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. కుంజ వనజ మృతి పైన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మేము ఇల్లందు హాస్పిటల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ తర్వాత మృతురాలి ఇంటికి కూడా వచ్చి వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడి భర్తతో మాట్లాడి వివరాలు సేకరించడం జరిగింది. వీడియో కూడా తీయడం జరిగింది. ఈ ఎంక్వైరీ టోటల్ రిపోర్ట్ని మేము కన్సాలిడేట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రికమెండేషన్స్, బాధితుల రికమెండేషన్స్, మళ్ళీ స్థానికులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి రికమెండేషన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. చేసి గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది. మరి వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయనేది గవర్నమెంట్ గుర్తించి వాటిపైన తగు చర్యలు వెంటనే తీసుకుంటుందని భావిస్తున్నాం. గుండాల మండలం చెమ్మడిగూడెం గ్రామం. అయితే పేషెంట్ని తీసుకెళ్ళాము గుండాల అంబులెన్స్కి తీసుకపోతే గుండాల్లో ఇక డెలివరీ చేసిండు. మరి కంటదా కనదా ఫస్ట్ కాన్పు కదా అంటే నొప్పులు వస్తున్నాయి కదా, ఏం కాదు కంటది, మంచి నార్మలే కంటది అని చెప్పి డెలివరీ చేసిండు. అయితే డాక్టర్లు ఉన్నది మాకు చెప్పలే. వీళ్ళు ముందు పోయిండ్రు, వీళ్ళకి కూడా ఏం తెలియదట. తెలియకపోతే ఇక ఆశా వర్కర్ ఉంటుంది కదా, ఆమె తీసుకుపోయి వాళ్ళకి ఒప్ప చెప్తుంది, ఆయమ్మలకి నర్సులకి. అయితే ఇక వాళ్ళు డాక్టర్లు ఉన్నది లేదు వాళ్ళు చెప్పలేదు. అయితే ఇక నేను వెనక బండి వేసుకొని మేము పోయేసరికి ఇక ఏదంటే పేషెంట్కి తీసుకుపోయి ఇక డెలివరీకి తీసుకుపోయిండ్రు. ఇక పెద్ద డాక్టర్ ఉంటేనే ఇక డెలివరీ చేస్తారు, లేకపోతే చేయాలి కదా అని మేము అనుకున్నాం. ఇక మేమేం అడగలే. ఇక నొప్పులు వస్తున్నాయి కదా, డెలివరీ అవుతుంది అని అన్న. 11 గంటలకు పోయినాం. 11 గంటలకు పోయిన వాళ్ళం ఎప్పుడు 2 గంటలకి డెలివరీ అయ్యింది. 2 గంటలకి డెలివరీ అయినాక ఇక డెలివరీ చేసేటప్పుడు ఇక మంచిగానే కంటుంది బేబీ, మంచిగానే వస్తుంది అని చెప్పి నేను తల్లిని ఇట్లా పట్టుకొని ఉన్నా, భయపడుతుంది కదా. ఇక ఫస్ట్ కాన్పాయని తల్లిని పట్టుకొని నేనుంటే ఒక నర్సు, 2 ఆయమ్మలు ఉన్నారు, ఇక ఆశా వర్కరి 4 ఉన్నాం అందులో. ఇక వాళ్ళు 4, నేను 5. అయితే ఇక అందులో ఉంటే ఇక కంటాంది ఏం కాదులే కంటాంది అని అన్నారు అనుకుంటా. ఇక డెలివరీ చేసాక ఇక పాపని ఇట్లా లేపి చూసిండ్రు. పాపని లేపి చూసి అన్నారు కదా, ఉమ్ము నీరు తాగింది, ఏం కాదు మంచిగానే ఉంటుంది పాప, ఈ పాపని తీసుకుపోయి ఇక బాక్సులో పెట్టండి అని ఇక అన్నారు. అంటే ఇక తల్లి ఇక కన్నది ఇక మంచిగానే ఉన్నది, యాక్టివ్గానే. ఇక కాకపోతే ఇక డెలివరీ అయింది కదా, కొంచెం చేత కాకుండా అవుతుంది కదా అని ఇక మేము అనుకున్నాం. చేత కావట్లేదంటే నువ్వేం తినలేవు కదా, ఇక అన్నం కొంచెం తింటే ఇక మంచిగానే ఉంటామని అన్నం కూడా తినిపించినాం. అన్నం తిన్నాక ఇక తీసుకుపోండి, తల్లిని ఇక్కడే ముంచుండి పిల్లని తీసుకుపోయి బాక్సులో పెట్టుండంటే ఇక పిల్లని తీసుకొని పోయి ఎట్లా పోతాము, తల్లిని కూడా తీసుకుపోతామని అన్న. అంటే ఇక అయితే మీరు చదువుకోండి, ఇక నేను కుట్లేస్తా అని ఇక ఆయమ్మ చెప్పింది. ఇక నర్సును ఆయమ్మ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిండ్రు కుట్లేస్తాము, ఇక తీసుకొని పోయేవాళ్ళు మీరు అన్నీ చదువుకోండి అని చెప్తే ఇక అన్నీ మేము అడావుడిగా అన్నీ చదువుకుంటా అంటే ఇక తొందరగా తీసుకుపోండి, అంబులెన్స్ తెచ్చి ఇక్కడ పెట్టండి, వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారు అని ఇక ఇల్లందు రాస్తే తీసుకొని ఇల్లందు పోయినాం. ఇక తల్లిని ఇక కుట్లేసిన అన్నారు. ఇక అన్నారు కానీ ఇక కుట్లేసింది తెలియదు, మాకు ఏది తెలియదు. ఇక అంబులెన్స్ ఎక్కించినాక ఇక పాపని తీసుకొని పో నువ్వు అని అంటే ఆ పాపని పట్టుకొని నేను పోయినాక ఇక అంబులెన్స్లో ఎక్కినాక ఇక ఆ పాపకి ఆక్సిజన్ ఆక్సిజన్ పెడితే ఇక పాపని నేనే ఆక్సిజన్ ఎత్తుకున్నా. ఇక తల్లి కూడా ఇంకా బండిలోనే పండుకున్నది కదా. అయితే నీకు ఎట్లా ఉంటుంది వనిజా, మంచిగా ఉన్నదా వనిజా అని అంటే నాకు ఇక మంచిగానే ఉన్నది, నాకేం లేదు కానీ ఇక మంచిగానే అనిపిస్తుంది అన్నదంటే ఇక ఈ నుంచి ఆడికి పోయేసరికి బీడింగ్ బాగా అవుతుంది. ఆ బీడింగ్ కూడా ఇక్కడ అడిగిన, ఎందుకు బీడింగ్ ఇంత బాగా బీడింగ్ అవుతుందంటే, ఎందుకు అమ్మ బీడింగ్ కాకుండా ఉంటుందా కన్నాక, మీరు కన్నోలే కదా మీకు తెలవదా అని ఇట్లా ఇక ఆయమ్మ సమాధానం చెప్తే ఇక మేమేం సమాధానం చెప్తాం సార్, ఇంకా వాళ్ళు చెప్పినాక అన్నాము. ఇక సరేలే అన్నాము. ఇక తీసుకొని ఇల్లందు పోయినాక ఇక ఆ ఇల్లందు పోయినాక ఆ నుంచి వెళ్ళి ఇక తల్లిని ఏమో ఇంకో వేరే రూమ్కి తీసుకుపోయిండ్రు. వాళ్ళమ్మ పోయింది, నేను ఈ బేబీని తీసుకున్నాము, నేను రూమ్కి పోయినా.
అయితే ఇక వాళ్ళు వచ్చి ఈడున్న డాక్టర్ బేబీని చూసిండు. చూసి మరి ఏందమ్మా బేబీ ఏం లేదు కదా అని అంటే ఉమ్ము నీరు తాగింది, బాక్సులు పెట్టాలి తీసుకుపోయి అంటే తీసుకొచ్చినాను సార్ అని అన్న. అయితే ఇంకొక నర్సు వచ్చింది, ఇక ఓపీ ఆ నర్సుకి ఇచ్చింది కదా, ఇస్తే ఆమె వచ్చింది అన్నది కదా సారు, ఇక ఈ ఓపీ మీద డెడ్ అని రాసింది. రాసినప్పుడు డెడ్ అని రాసి దీని మీద డెడ్ అని రాసి ఇక్కడికి ఎందుకు పంపించింది అమ్మ, మీకు చెప్పలేదా అని ఆ సార్ అడిగిండు. అక్కడ అడిగితే మాకు ఏం చెప్పలేదు సార్, తీసుకొని పండి అర్జెంటుగా తీసుకొని పండి అంటే తీసుకొని వచ్చినాం అని అన్నాను. ఇక అంటే ఆ సార్ అన్నాడు కదా, మీరు అసలు గవర్నమెంట్లో చూపించుకున్నలా ప్రైవేట్లో చూపించుకున్నలా అని అంట. గవర్నమెంట్లోనే చూపించుకున్నారు, ప్రైవేట్లో చూపించుకున్నారు, గవర్నమెంట్లో చూపించుకున్నారు, అటు ఇటు చూపించుకున్నారు, ఫైళ్ళు కూడా ఉన్నాయి సారు చూడండి అని అంటే, ఇక అప్పుడు ఇక తల్లిని తీసుకుపోయిన రూమ్కి ఇక నేను పోలేదు, ఇక అప్పటి నుంచి పోలేదు, ఈ గుండాల్లో ఉన్నా, ఇక అక్కడనైతే ఉండలేదు. అయితే ఇంకా ఈ ఆడికి అలా అప్పుడు ఎంతమంది ముగ్గురం పోయినాం కదా, నలుగురం పోయినాం. ఇప్పుడు మా తమ్ముడును వాళ్ళ అత్త అల్లుడు నేను మా చెల్లె. అయితే ఇక మా చెల్లె ఆడికి ఈడికి మా చెల్లె తిరుగుతుంది, వీళ్ళిద్దరు ఇక ఇక తల్లిని తీసుకొని ఆడిపోయిండు ఇల్లందులో, నేను బేబీ దగ్గర ఉన్నా. అయితే ఎందుకమ్మా మీకు ఇంత మూర్ఖత్వంగా ఎందుకున్నారు అని అంటే, మాకు అసలు ఏం చెప్పలేదు సార్, మేము ఎందుకు చూసుకుంటాం, మీరు పొండి అని ఓపి రాసి ఇప్పుడు ఆ అంబులెన్స్ ఉండే నర్సుకి ఇచ్చింది. ఇస్తే ఇక ఆ నుంచి అడిగిపోయినాక ఇక వాళ్ళన్నలాట కదా, బ్లీడింగ్ బాగపోతుంది కదా, సర్జరీ చేయలేదు, ఇక మేము చేసి ఇక ఖమ్మం పంపిస్తాము, బ్లీడింగ్ ఇక ఆగటానికి చేసి పంపిస్తామని వాళ్ళు అన్నారు. అంటే ఇంకా చేసిండ్లు, ఇక వాళ్ళని అటు పంపించిండ్లు, నేను ఈ బేబీ దగ్గరనే ఉన్నా. ఇక వీళ్ళు అంబులెన్స్లో అటు పోయిండ్లు, ఇక ఎట్లా చేద్దాం ఈ బేబీని, ఎట్లా చేద్దాం ఈ బేబీని తీసుకొని ఇంటికి పోదాం, వీళ్ళు అటు పోయిండ్లు కదా, ఇక ఎట్లాగో హాస్పిటల్ పోతారు, ఇక మంచిగానే ఉంటుంది కావచ్చు అని మేము అనుకొని ఇక ఆ బేబీని పట్టుకొని ఇంటికి వచ్చి ఇక ఆ బేబీని పూడ్చి అందులో పెట్టిన కొద్దిసేపటికి ఇక వీళ్ళు అక్కడికి పోయిండ్లు, మళ్ళీ ఫోన్ రానే వచ్చింది వెంబటి. ఇక వచ్చినాక ఇక 5 రోజులు ఇక పడేసుకున్నాం. తెల్లారి ఇప్పుడు 13వ తారీఖు చనిపోతే 14కు పడేసుకున్నాం. 14కు పడేసి మళ్ళీ 5 రోజులు పెట్టుకుంటాం మేము కర్మలు. 5 రోజులు పెట్టుకుంటే ఇక 5 రోజులకి నిన్నటికి 5 రోజులు అయితే, నిన్నటికి 5 రోజులకి అయితే ఏం చేసినాము, ఇక అందరం పోయి ఆ ఊపిదంతా ఒక దగ్గరికి దోసి ఇక కుప్ప పెట్టి వస్తామని ఇక పోయినాం. పోయి ఇట్లా ఊపిది నెడతా ఉంటే వాళ్ళ నాయనమ్మ చేతికి దొరికింది. వాళ్ళ నాయనమ్మ ఉన్నది వనిజ వాళ్ళ నాయనమ్మ, వనిజ వాళ్ళ మేనత్త. అయితే ఆ కత్తెర దొరికింది. కత్తెర దొరికితే ఈ కత్తెర ఇందులో ఎందుకున్నది కత్తెర అని ఇక అందరికి చూపించినాక ఇక మరి ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, గుండాల మండలం, చెమ్మునిగూడెం గ్రామం. నా పేరు చేట్ల సంజీవరావు, నా భార్య పేరు వనజ. నా 13వ తారీఖుకి నొప్పులంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము గుండాల. అక్కడ హాస్పిటల్లో సర్జరీ చేశారు, ఆడ డాక్టర్ లేకపోయినా చేపట్టిండ్లు, ఆపరేషన్ చేసిండ్రు, అది సక్సెస్ఫుల్గా చేయలే. డెలివరీ అయిన తర్వాత బేబీ ఏడవట్లేదని చెప్పి మమ్మీని వేరే హాస్పిటల్ పంపించిండ్రు. ఆల్రెడీ బేబీ ఈడ హాస్పిటల్లో డెత్ అయింది. ఆ డెత్ రాసి కూడా మాకు చెప్పకుండా ఆగం చేసిండ్రు. ఒక మాట డాక్టర్ లేదంటే మేము వేరే హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి ఎక్కడికన్నా పోయి బ్రతికించుకుందాం, ఆ మాట చెప్పకుండా మమ్మీని మోసం చేసిండ్రు. డాక్టర్ లేడని చెప్పలేదు, బేబీ డెత్ అయినా డెత్ కాలేదు బాగానే ఉన్నదని ఓపీలో రాసి మళ్ళీ హాస్పిటల్కి తోలిండ్రు. ఓపీ కూడా మాకు ఇవ్వలే, ఈడున్న నర్సే వచ్చింది, అది కూడా చెప్పలే. ఆపరేషన్ చేసి కుట్లు వేయలేదు, ఏమి వేయలేదు, బ్లీడింగ్ అయింది. ఇల్లందు పోయేసరికి అక్కడ డాక్టర్లు కుట్లు వేయలేదని చూసి అప్పుడు ఆడ కుట్లు వేస్తే మళ్ళీ ఆ నుంచి ఖమ్మం ఎమర్జెన్సీ రాస్తే అక్కడికి పోతాకి ఇక 1 గంట ఉండి బ్లడ్ ఎక్కిస్తాం టైసీలు పెట్టిన తర్వాత డెత్ అయింది. వాళ్ళు ఈడ సర్జరీ చేసిన కత్తెర కూడా కడుపులోనే ఉంది. అది మొన్న శవాన్ని కాల్చిన తర్వాత కర్మల రోజు నిన్న వెళ్ళింది. కత్తెర ఎందుకు వచ్చింది ఏందనేది కొంచెం యాక్షన్ తీసుకోవాలి, డాక్టర్ల మీద అందరి మీద తీసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితి కూడా ఇంకొకరికి రావద్దు. ఇట్లా వదిలేస్తే ఇంకా కూడా ఎంతమంది ప్రాణాలు పోయేది తెలియదు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇంత దాకా తెచ్చిండ్రు. మాకు ఒక్క మాట చెప్పకుండా అట్లా ఫస్ట్ కాని పని చెప్పినాం, అన్నీ చెప్పినాం. ఫస్ట్ అని తెలిసి కూడా మా వల్ల కాదని చెప్పలేదు, చేస్తామని చేసిండ్రు. ఇట్లా చేసిండ్రు. కొంచెం న్యాయం జరిగేటట్టు చూడాలి. నాకు కూడా ఇక అమ్మ లేదు, నాన్న లేదు,
పెళ్ళయి సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరమే పెళ్లి చేసుకున్నా. ఒక తోడు దొరికిందనుకున్నా. అంతలోపే ఈళ్ళు ఇట్లా చేసిండ్రు. ఇప్పుడు నాకు ఇక భార్య లేదు, నాకు పాప లేదు, ఏం లేకుండా పోయింది. కొంచెం యాక్షన్ మంచిగా తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఇట్లాంటి నష్టం జరగొద్దు. వాళ్ళని సస్పెండ్ చేసేయాలి. ఇట్లాంటివి ఉంచొద్దిగా అని అయితే నేను అట్లా అనుకుంటాను. ఇక వాళ్ళు చెప్పకుండా నిర్లక్ష్యం చేసిండ్రు. పొద్దున్న 11 గంటలకు పోతే 5 సేపు హాస్పిటల్నే ఉంచుకున్నారు. 5 గంటలు అంతలోపు మేము ఎప్పుడో గంటల ఖమ్మం వెళ్ళందు పోయేటోళ్ళం. అంతసేపు ఉంచుకొని ఏం చేయలేకపోయిండ్రు. మాకు ఈ డాక్టర్ ఉన్నాడని మేము అనుకుంటాను. ఎట్లా వాళ్ళ చేతులు పెట్టినాం కదా, ఇంకా వాళ్ళు చూసుకుంటారు. డాక్టర్ ఉంటేనే వాళ్ళు ఇక చేస్తానులని మేము అనుకున్నాం. తీరా ఇట్లా అయిపోయిన తర్వాతనే డాక్టర్ లేడని మాకు తెలిసింది. అంతసేపు తెలియదు, ఎవరేం చెప్పలేదు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇంత దాకా తెచ్చిండ్రు పరిస్థితి. అధికారులు ఇక ఎవరు రాలేదు సార్. పొద్దున్న విలేకరులు వచ్చిండ్రు, న్యూస్ వాళ్ళు, అంతే. ఇక పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్ ఎవరు రాలేదు. ప్రతినిధులు రాలే, ఎమ్మెల్యే ఎవరు రాలేదు మా దగ్గరికి. వాళ్ళు కూడా మంచిగా స్పందించాలి. న్యాయం చేయాలి. నాకైతే న్యాయం చేయాల్సిందే చేయాలి. మొత్తం కోల్పోయినా, నేను అందరినీ కోల్పోయినా. అప్పటికే ఇక అనాథగా బతుకుతా అన్నట్టు నాకు తోడు దొరికిందని ఇట్లా సంతోషంగా ఉన్నాం. మాకు ఇక పాప పుడుతుందో బాబు పుడుతుందో మంచిగా హ్యాపీగా జీవిద్దామని మేము అనుకున్నాం. డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల ఇంత దాకా తెప్పించిండ్రు నన్ను. మొత్తం ఆగం ఆగం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఏ దిక్కు లేకుండా అయిపోయాను నేను. న్యాయం జరగాల్సిందే. అధికారులు దీని మీద కొంచెం యాక్షన్ గట్టిగా తీసుకోవాలి, వదిలేయద్దు అని నేను కోరుకుంటాను.